అరే నిన్న మీరే చూసిన జగిత్యాల ప్రోగ్రాంలో 75 ఏజ్ ఉన్న జీవన్ రెడ్డికి 25 సంవత్సరం మీకు తగ్గిస్తాను, 50 సంవత్సరం ఏమి ఇస్తాను, ఆయన చేతిలో ఉంటుందా? కేసీఆర్ చేతిలో ఉంటారా? మీరు యువకులకి ఏం చెప్తున్నారు? ఢిల్లీలో పార్లమెంట్లో మహిళా బిల్ కోసం డెమినేషన్ అయిపోయింది, దాని గురించి మీరు మాట్లాడారు. యువకుల గురించి మాట్లాడారు, ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఇలా ఉద్యమకారులు భిక్షవాడికే పరిస్థితి వచ్చేసింది, మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడతారు? ఉట్టి జీవన్ రెడ్డికి చేర్పించుకుంటే మీ పార్టీ భవిష్యత్తు మారుతుందా? అది తప్పు కదా, మీరు మాట్లాడాలి కదా. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడాలా, మహిళా బిల్ కోసం మాట్లాడాలా, ఏం భవిష్యత్తులో నేను ఏం చేస్తానని మాట్లాడాలా? ఎప్పుడు ఏమంటారు జనాలకి? మీరు తప్పు చేసినారు, మీరు నాకు ఓటేయలే, మీరు దీనికి శిక్ష భరించాలని ఇట్లా చెప్తారా? ఇన్ని ఖమ్మంలో బుల్డోజర్ పెట్టి ఇచ్చేస్తే మీరు పోయి మాట్లాడాలి కదా, మీరు సమాధానం ఇవ్వాలి కదా. ఆ మల్లన్న గాడు మా అక్కకి ఏమన్నాడు? పంచం పొత్తాలే మంచం పొత్తా అని చెప్పిండు. మీరు మాట్లాడాలి కదా, మీ బిడ్డనే కదా ఆమె. పార్టీ వేరే పెట్టండి కానీ బిడ్డ సంబంధం కానీ మాట్లాడాలి కదా. కేటీఆర్ కూడా మాట్లాడాలి కదా, అక్క గురించి ఇంత మాట్లాడిండని మళ్ళా గురించి ఏం చెప్పలే. ఇప్పుడు అక్క చెప్తుంది 20 తారీఖు నాడు, అక్క సభలో చెప్తుంది ఏమేమి చేస్తుంది, ఏమేమి చేయబోతుంది. అక్క అక్కడనే చెప్తుంది, భవిష్యత్తు గురించి చెప్తుంది అక్క. సో మీ మద్దతు ఎలా ఉండబోతుంది? జాగృతి పార్టీలో అవ్వచ్చు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొత్తం తెలంగాణ యావత్తు తెలంగాణ అక్కకు మద్దతు ఇస్తున్నారు. నేను ఒక్కనే కాదు, యువకులు కానివ్వండి, ఏ కులం వాళ్ళు కానివ్వండి, అక్కకి ఫుల్ మద్దతు ఉంది. అన్ని కాలేజెస్తోనే వస్తున్నారు, అన్ని పార్టీలతోనే వస్తున్నారు, అన్నీ ఇంకా జాయినింగ్ చాలామంది ఉంటారు. అక్క ఏమో అందరికీ టైం ఇవ్వలేదు. 20 తారీఖు తర్వాతనే జాయినింగ్స్ ఉంటాయి, మీరే చూస్తారు అక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, జాగృతి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.